కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నేపథ్యంలో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 6 వరకు కార్యక్రమం కొనసాగనుండగా ఈ ప్రోగ్రాంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది సర్కార్. ఆరు గ్యారంటీల అమలే ధ్యేయంగా సాగుతున్న ప్రజాపాలనలో గ్రామ వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్క దరఖాస్తులోనే 6 గ్యారంటీ పథకాలను అప్లై చేసుకునే వెసులుబాటు ఉండటంతో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు సంబంధించి అప్లికేషన్లను అందజేస్తున్నారు. అలాగే రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లై చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో 6 గ్యారంటీలు కూడా అమలు చేసేందుకు పారదర్శకతతో ముందుకు వెళ్తున్నట్లు కాసేపటి క్రితమే అబ్దుల్పురమెట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 6 గ్యారంటీల అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభ అనంతరం కూడా ప్రజాపాలనకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలతో దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి ప్రస్తుతం మనం అబ్దుల్పురమెట్లో ఉన్నాం. మొత్తం ఇక్కడి ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవడానికి మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. స్పష్టంగా ఇక్కడ అధికారులను నియమించేది గవర్నమెంట్, ప్రభుత్వము. అధికారులందరూ కూడా వచ్చిన వారితోటి మొత్తం కూడా ఈ దరఖాస్తు ఫిలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి పేజీలో కుటుంబ వివరాలు ఉన్నాయి. తర్వాత సెకండ్ పేజీలో వచ్చేసి 6 గ్యారెంటీల పథకాలు, లబ్ధిదారుల వివరాలు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ పథకం, అట్లనే మిగతా దాంట్లో కూడా మా గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఇట్లా 6 మొత్తం కూడా పథకాలన్నీ 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఇది. వెనకాల వారికి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం ఫిలప్ కూడా వీలే చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు దేనికైతే అప్లికేషన్ పెట్టుకోవాలో ఆ అప్లికేషన్కి చాలా స్పష్టంగా రసీదు కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. గత 9 ఏళ్ళుగా కూడా అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. అనేక సమస్యలతో ఎలాంటి పథకాలు అందలేదు అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. వాళ్ళందరూ అప్లికేషన్ ఇస్తున్నారు, దరఖాస్తు చేసుకుంటున్నారు. 6 గ్యారెంటీలు వారికి కావాల్సిన ఉచిత కరెంటు కావచ్చు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇట్లా అన్ని పథకాలకు సంబంధించి అన్నీ కూడా అప్లికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు దాదాపు 3000 పైచిలకు అధికారులు ఈ అప్లికేషన్కి సంబంధించిన కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిండ్రు. ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పక్కల నిలబడి మొత్తం కూడా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు కూడా ఉన్నారు. మొత్తం మహిళలందరూ కూడా వారికి సంబంధించిన గ్యారెంటీలు అవన్నీ కూడా ఒక్కొక్కరు దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ 10 ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా ఎలాంటి అప్లికేషన్ ప్రజలకు ఇవ్వలేదు, అప్లై చేసుకోవడానికి ఇవ్వలేదు. ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఎవరికి అందలేదు ఇప్పటి వరకు. సో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించి ఉందో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉంది. ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలకు పెంచింది. అట్లనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఉచిత ప్రయాణం కూడా ఇప్పుడే వచ్చిన వెంటనే అమలు చేస్తుంది. ఇక మిగతా ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో గృహజ్యోతి కావచ్చు, దానికి సంబంధించిన రైతు చేయూత కావచ్చు, రైతు బంధుకు సంబంధించిన అంశాలు, ఉచిత కరెంటు, దానికి సంబంధించిన గ్యారెంటీలకు సంబంధించి మొత్తం మహిళలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. గత ప్రభుత్వంలో చూసినాం, ఏదైనా వచ్చిందంటే మొత్తం ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా కూడా ఉంటుండే. కానీ ఇప్పుడు
ప్రభుత్వం చాలా ఒక నోడల్ అధికారులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఉంది. అందరూ కూడా చాలా క్రమశిక్షణగా పద్ధతిగా వారికి కావాల్సిన ఏదైతే పథకం కావాలో, వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకం కావాలో వాటిని మాత్రమే అప్లికేషన్ పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం విజువల్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఎవరైతే ఆయా జిల్లాకు ఇప్పటికే మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది ప్రభుత్వము, అట్లా నోడల్ అధికారులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. కలెక్టర్లతో పాటు మిగతా గ్రామ పంచాయతీలో అయితే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, అట్లనే కలెక్టర్లు, అట్లా మంత్రులు, ఇట్లా అందరు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక చాలామంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ చాలామంది వచ్చిండ్రు. చెప్పు, దేనికి పెట్టుకుంటున్నారు దరఖాస్తు? కరెంటు బిల్లు కోసము, స్థలం కోసం. ఇక్కడ లేవాడు బాబు, స్థలం కోసము, కరెంటు బిల్లు కోసము మేము అది గ్యాస్ కోసము మేము అప్లై చేస్తున్నాము. ఇప్పుడు జనాలకు మాకు కాంగ్రెస్ అందరికీ ఆశ ఇచ్చారు. ఆశ మాకు ఇచ్చినందుకు నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మాకు గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీలు, ఇక్కడ పోలీసు వాళ్ళు అందరూ మాకు సహకరిస్తారు. మాకేమి ఇవ్వలేదు. ఒక పింఛన్ మాత్రమైతే అప్పటి నుంచి వస్తుంది. మాకు ఒక పింఛన్ వస్తుంది, అది రేషన్ కార్డు వచ్చింది. మాకు ఈ రెండో వచ్చినాయి, కానీ ఇంకా తరమే అయితే మాకు ఏమి ఇవ్వలేదు. ఇవ్వనందుకు పబ్లిక్ కూడా చాలా మంది కూడా చాలా గరీబ్ వాళ్ళు ఉండరు. వాళ్ళకు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నా, గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నా. రేషన్ కార్డే నేను ఒక్కదాన్ని ఉన్న 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డే రాలేదు. రేషన్ కార్డు లేదు నాకు. మరి ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? ఇక్కడ పోతే అక్కడ, అక్కడ పోతే అక్కడ అంటారు. వైట్ ఫామ్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఏమీ ఇయ్యలే. కాలనీలో అడిగినాం ఎన్నోసార్లు ఆ రేషన్ కార్డుకి అప్లై చేసినా రాలేదు. ఒకళ్ళకి రాదు. ఇక్కడ హైదరాబాద్లో అన్నారు. ఎక్కడ పోవాలి? ఇక అది పరిస్థితి. ఏమి రాలే మాకు. ఇల్లు రాలే. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, రానే లేదు మాకు. అది వచ్చినాయి కానీ ఎవరికి అమలు చేయలేదు. అవి కట్టి ఆడ పెట్టుకున్నాడు, అవి మురిగిపోతున్నాయి. అవి పెట్టుకున్నాడు కాదు, ఊర్లో 10 మంది కంటే ఎక్కువ ఇవ్వమంటున్నారు. ఈ ఊర్లో జనాలు ఏమో ఉన్నూరు వాళ్ళకి లేకుండా సరే బతుకొచ్చిన వాళ్ళకి ఇల్లు ఇస్తారా మీరు అని అడుగుతున్నారు. మరి ఊర్లో మేము బతుకొచ్చిన వాళ్ళకి మాకు మరి ఓటేసినమా లేదా? ఓటేసినాం కదా. మరి ఓటేసినప్పుడు మరి ఏలూరు కలెక్టర్ ఓటేసి అడగరు ఎందుకు? ఇవ్వలేదండి, ఇవ్వలేదు. ఉన్నూరు వాళ్ళకే ఇస్తా అంటారు కానీ బతుకొచ్చిన వాళ్ళకి ఏనంటారు. ఇది న్యాయం, అది అన్యాయం. ఇది మాట్లాడము ఇవ్వట్లే అసలు మాకు. నా పెళ్ళ ఇప్పుడు 20 సంది ఈ ఊర్లో ఉంటున్నా. మరి ఓటేసి నన్నేసినా నా గవర్నమెంట్ సొమ్ము ఒకటి బియ్యం తప్ప ఏది లేదు నా దగ్గర, తెలుసా? ఏది ఇంతవరకు ఇవ్వలే మాకు. ఎన్ని మాకు ఇద్దరు ఆడపిల్లలు, మేము నలుగురికి బియ్యం. మాకు మనిషికి 6 కిలోలు. ఏం రాలే నాకు, అసలుకి ఏం రాలేదు. ఈయన ఇప్పుడు అని నాకు గ్యాస్ లేదు. అయితే ఇప్పుడు ఇంట్లోకి పెట్టుకున్నా, ఇందిరామ్మ ఇంట్లోకి పెట్టుకున్నా. నేను ఇందిరామ్మ ఇంట్లోకి ఒకటి ఇంకేంటిది స్థలం ఇచ్చినా చాలే మాకు, మేము కట్టుకుంటాం కదా సార్. అంతేనా లేదా కదా? ఉన్నోళ్ళకే ఇస్తారు, లేనోళ్ళకి ఎందుకు ఇయ్యరు? అవన్నీ వీళ్ళు ఒకసారి అది ఏం చేస్తారు, సర్వే చేస్తారు. సర్వే చేసినప్పుడు ఉన్నోళ్ళకి లేనోళ్ళకి చూడలేరు, మళ్ళీ ఉన్నోళ్ళకే పెట్టుకుంటారు. అవన్నీ లేనోళ్ళకి పెట్టలేరు. సర్వే చేసినప్పుడు కరెక్ట్ ఉండాలి. ఏదైనా సర్వే చేసినప్పుడు కరెక్ట్ ఉండాలి. ఎవరు చేసినా కానీ సర్పంచ్ అది సర్పంచ్ అని అంటారు. సర్పంచ్ ఉన్నోళ్ళకే చూసుకుంటారు. వీళ్ళకి ఎక్కడ పోతారు? ఊరోళ్ళు అందరూ గారా? అందరూ ఓట్లేసినా కదా. సర్పంచ్ ఉన్నాడంటే ఎందుకు? జనాలు ఓటేసినా సర్పంచ్ ఉన్నాడు. ఎమ్మెల్యే అయినా కేసీఆర్ అయినా జనాలు మేము ఓట్లేసినా కేసీఆర్ గెలిచిండు, హనుమంత్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు హనుమంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకేం చేస్తున్నాం? ఇప్పుడు న్యాయం చేయాలి ఆయన. అంతేనా లేదా? ఏం లేదు. ఒకటి ఏం చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందని మనకు ఇబ్బందులు, మళ్ళా కేసీఆర్ లెక్క మనకు ఇబ్బందులు పెట్టొద్దు. ప్రజలందరూ కలిసి ఓట్లు వేసినందుకు వాళ్ళకు ప్రజలు చేసినందుకు, వాళ్ళు మేలు చేసినందుకు, వాళ్ళు గెలిపించుకున్నందుకు వాళ్ళకు మేలు చేయాలని కోరుకుంటున్నా, గవర్నమెంట్ కోరుకుంటున్నా. అంతే. మాకు కావాల్సింది, మాకు ఇండ్లు కావాలి, పేదవాళ్ళకు రేషన్ కార్డు కావాలి, పింఛన్ కావాలి. చాలామంది పింఛన్ లేక వాళ్ళ కొడుకులు బిడ్డలు పెట్టలేక వాళ్ళు ఒంటరి బతుకుతున్నారు. ఒంటరి మహిళలకు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకు 30 కిలోల బియ్యం కూడా చేయాలని కోరుకుంటున్నా. ఇది మొత్తం మీద 10 ఏళ్ల కాలంలో వాళ్ళ అక్రందనలు, వాళ్ళ ఆవేశాలు, వాళ్ళ అసహనాలు, వాళ్ళ అన్నీ చూస్తూనే ఉన్నాం. గత 10 ఏళ్ల కాలం కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇప్పటికీ కిరాయింట్లోనే ఉంటున్నాం, కిరాయి కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. వచ్చిన వారికి ఎవరైతే బీఆర్ఎస్ కండువ కప్పుకున్న వారికే, బీఆర్ఎస్కి సంబంధించి తిరిగిన వారికే, అధికార పార్టీకి చెందిన వారికే గతంలో ఇచ్చారు. కానీ లేని వారికి మాత్రం ఇంకా
లేకుండా పోయింది అనేది కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చాలా 6 గ్యారెంటీలతో ముందుకు వచ్చింది. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కావచ్చు, ప్రజల్ని కావచ్చు అభివృద్ధి చేస్తారని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అంటూ కూడా ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు తెచ్చారు. చిత్తశుద్ధితో పనిచేస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, స్థలం ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం అని కూడా హామీలు ఉన్నాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి అయితే ప్రజలు పెద్ద మొత్తంలో అప్లికేషన్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ వెంకట్.